భూకంపాల కేంద్రం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పైన ఉండే రష్యా, జపాన్ దేశాలు అతిపెద్ద భూకంపాన్ని, దాని వెంటనే సునామీని కూడా చవిచూశాయి. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో రష్యా తూర్పు ప్రాంతం కామ్చట్కా ద్వీపంలో సంభవించినటువంటి పెను భూకంపంతో సునామీ రావడంతో సముద్రపు టలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. 1952 తర్వాత ఈ ప్రాంతంలో అతిపెద్ద భూకంపం ఇదే అవడం గమనించాల్సిన విషయం. దీనివల్ల ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భారీ ఎత్తున ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ ప్రాంతాన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడే 90% భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ రింగ్ అనేది పసిఫిక్ మహాసముద్ర తీరం వెంట విస్తరించి ఉన్న భారీ టెక్టోనిక్ బెల్ట్. ఇది తూర్పు ఆసియా, పశ్చిమ అమెరికాతో పాటు అనేక పసిఫిక్ ద్వీపాలను కలుపుకొని ఉంటుంది. ఇందులో జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, అలాస్కాలోని అల్యూటియాన్ ద్వీపాలున్నాయి. ఈ భయానక ప్రాంతంలో 450 అగ్నిపర్వతాలున్నాయి. నిజానికి ప్రపంచంలోని 75% అగ్నిపర్వతాలు ఇక్కడే ఉండగా 90% భూకంపాలు కూడా ఇక్కడే సంభవిస్తూ ఉంటాయి. అవి ఎప్పుడూ నివురుగప్పిన నిప్పుల లోపల రగులుతూనే ఉంటాయి. ఇందులో కొన్ని క్రియాశీలకంగా, మరికొన్ని నిద్రాణంగా ఉంటాయి. ఈ ప్రాంతం సముద్రపు లోయలు, అగ్నిపర్వత సానువులు, టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులతో గ్యాప్ లేకుండా అనుసంధానమై ఉంటుంది. మొత్తంగా ఇది 40,000 కిలోమీటర్ల పరిధిలో ఉండడం విశేషం అంటున్నారు నిపుణులు. భూపలకల కదలికలను, భూకంపాలను అర్థం చేసుకోవడంలో టెక్టోనిక్ ప్లేట్లు అత్యంత కీలకంగా ఉంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలోని పసిఫిక్ ప్లేట్ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, యూరో ఏసియన్ పలకలను తాకుతోంది. వీటితో పాటు నజ్కా, ఫిలిప్పీన్స్ పలకలను కలుస్తోంది. ఈ సరిహద్దులు అగ్నిపర్వతాలకు, పసిఫిక్ చర్మేయలకు కేంద్ర స్థానాలుగా ఉంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్ ఇతర ప్రాంతాలపైన కూడా ప్రభావం చూపుతోంది. దీనివల్ల మన దేశంతో పాటు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లోని పలు జోన్లలో ప్రభావం పడుతోంది. ఈ ప్రాంతాల్లో 130 క్రియాశీల అగ్నిపర్వతాలున్నాయి. వాస్తవానికి భారత్ ఈ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో లేదు, కానీ దాని ప్రభావం మాత్రం ఏదో రకంగా పడుతూనే ఉంటుంది. ఈసారి రష్యాలో వచ్చిన ఇంత పెద్ద భూకంపం, ఆ తర్వాత వచ్చిన సునామీ వల్ల 524 మీటర్ల అల ముంచెత్తింది. అదొక రికార్డు కాగా ఈ ఘటనలో 5 మాత్రమే మృతి చెందడం మరొక విశేషం. రష్యాలో సంభవించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో పసిఫిక్ తీరంలోని 30 దేశాలు గజగజ వణికిపోయాయి. రాకాసి అలలు తీర ప్రాంతాలను ముంచెత్తాయి. పసిఫిక్ తీర దేశాల అంతటా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్, అలాస్కా, హవాయి వంటి ప్రాంతాల్లో అలలు 3 నుంచి 4 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ప్రపంచంలో ఇప్పటిదాకా సంభవించిన శక్తివంతమైన భూకంపాల లిస్టులో రష్యా భూకంపానికి 6వ స్థానం దక్కింది. అయితే ఈ సునామీ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవ్వడానికి కారణం జపాన్ బాబా వంగా అని చెప్పుకునే జపనీస్ వంగా కళాకారిణి అయిన టాక్సుకి మాంగా జోస్యం ఫలించడమే. ఆమె రాసిన ది ఫ్యూచర్ ఐసా పుస్తకం ప్రకారం 2025 జూలై 5వ తేదీన దక్షిణ జపాన్ లో పెద్ద విపత్తు సంభవిస్తుందని తెలిపింది. ఆమె చెప్పినట్లు జూలై 5వ తేదీన కాకుండా కొద్ది రోజుల తర్వాత, అంటే 20 రోజుల తేడాతో ఈ విపత్తు చోటు చేసుకుందని అంటున్నారు. ఆమె అంచనా కరెక్ట్ అయిందంటూ #July5 డిజాస్టర్ హ్యాష్ట్యాగ్లతో ప్రచారం జరుగుతోంది. గతంలో జపాన్ ను కుదిపేసిన 2011 భూకంపానికి 3 రెట్లు భారీగా ఉండనుందని ఆమె జోస్యం చెప్పడం జరిగింది. అయితే జూలై నెలలోనే వచ్చిన ఒక 20 రోజులు ఆలస్యంగా అంతే స్థాయిలో భూకంపం రావడంతో ఆమె జోస్యం ఫలించిందని నెటిజన్లు అంగీకరిస్తున్నారు. కాస్త ఆలస్యంగానైనా ఆమె చెప్పిన విషయం అంగీకరించిందని జరిగిందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. రష్యా తీరంలో భూకంపం సంభవించిన కొద్దిసేపటికే జపాన్ లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆ కొన్ని నిమిషాలకే రష్యా, జపాన్లను సునామీ తాకింది. మొదటి నుంచి రియో టాట్సు జోస్యాన్ని బలంగా నమ్మే జపనీయులు జూన్ మాసం నుంచి జూలై ప్రారంభం మధ్య వరకు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. దీంతో ఆయా రోజుల్లో విమాన ప్రయాణాలు కూడా గణనీయంగా తగ్గాయని, అది కూడా ఎంతంటే 83% మేర తగ్గాయని గణాంకాలు సైతం వెల్లడిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో రియో టాట్సో జోస్యంతో జరుగుతున్న ప్రచారంపై టోక్యో యూనివర్సిటీ ప్రొఫెసర్లు స్పందించారు. సునామీలు ఎప్పుడు వస్తాయనే విషయాన్ని ఎవరూ చెప్పలేరని అంటున్నారు. అలాగే జపాన్ ఉన్నతాధికారులు సైతం టాట్సు అంచనాలకు పరిగణలోనికి తీసుకోవద్దంటూ ప్రజలకు సూచించారు. అవి పూర్తి నిరాధారమైనవని వారు అభివర్ణించారు. అంతేకాకుండా వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని కుండబద్దలు కొట్టారు. బల్గేరియాకు చెందిన బాబా వంగా భవిష్యత్తుపై అంచనాలు వేయడంలో ప్రఖ్యాతిగాంచారు. దీంతో జపాన్ కు చెందిన రియో టాక్సుకిని చాలా మంది న్యూ బాబా వంగా అని, జపనీస్ బాబా వంగా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే ఈ భూకంపం సునామీ ఉదంతంలో మరో విచిత్రం కూడా జరిగింది. అంత పెద్ద భూకంపం సంభవించినా రష్యా రాజధాని మాస్కో నగరం ఏ మాత్రం ప్రభావం పడకపోవడం విచిత్రం అంటున్నారు. ఎందుకంటే రష్యా భూకంపం చాలా బలమైంది, అయినా మాస్కో నగరాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయలేదు. ఇది తీర ప్రాంతంలో అలలను ఉవ్వెత్తున తెచ్చేలా లేచేలా చేసింది. 8.8 తీవ్రతతో సంభవించిన ఈ తీవ్ర భూకంపం రష్యా రాజధాని మాస్కో మీద మాత్రం ఎటువంటి ప్రభావం చూపలేదు. భూకంప కేంద్రమైన కామ్చట్కా ద్వీపకల్పం నుండి దాదాపు 6,800 కిలోమీటర్ల దూరంలో రష్యా రాజధాని అయిన మాస్కో నగరం ఉంటుంది. అంతేకాదు మాస్కో క్రియాశీల టెక్టోనిక్ ప్లేట్ లిమిట్స్ కు దూరంగా ఉంటుంది. ఇది స్థిరమైన తూర్పు యూనియన్ ప్లాట్ఫామ్లపై ఉంది. భౌగోళికంగా ప్రశాంతమైన భూభాగంలో ఉండడం కారణంగా ఇది టెక్టోనిక్ ఒత్తిళ్ల ప్రభావానికి లోను కాదు. నిజానికి మాస్కో ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత భూకంప రహిత ప్రాంతంగా పరిగణిస్తారు. అక్కడ ఇప్పటి వరకు పెద్ద భూకంపాలేవి నమోదు కాలేదు. ఇంకా చెప్పాలంటే అక్కడ అసలు భూకంపనలేవే ఉండవు. అందుకే ఇప్పుడు కమ్చట్కా ద్వీపకల్పాన్ని తాకిన భూకంపం వంటి భూ ప్రకంపనలు సాధారణంగా మాస్కోను ప్రభావితం చేయలేవన్నమాట. ఆ ప్రకంపనలు మాస్కో ప్రాంతానికి చేరుకునే సమయానికి అవి శక్తిని కోల్పోయాయి. అందుకే మాస్కో నగరం సేఫెస్ట్ అని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతానికి ఆ భయంకర భూకంపం సునామీలు చల్లబడ్డాయనే చెప్పాలి. గతంతో పోలిస్తే ఎంతో ప్రమాదకరమైనదిగా చెబుతున్నా చాలా తక్కువ నష్టం కలిగించిన భూకంపంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సునామీల జాబితాను ఒకసారి పరిశీలిస్తే మైండ్ బ్లాక్ చేసినవి కూడా ఉన్నాయి, అత్యధిక నష్టం కలిగించినవి కూడా ఉన్నాయి. వాటిని వరుసగా క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. 1960 చిలీలో వచ్చిన 9.5 తీవ్రత భూకంపం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపంగా నమోదైంది. దీని ప్రభావం పసిఫిక్ మహాసముద్రం అంతటా కనిపించింది. 1883 సంవత్సరంలో ఇండోనేషియాలోని క్రాకటోవా అగ్నిపర్వతం విస్ఫోటనం ధాటికి భారీ అలలు ఎగిసిపడ్డాయి. ఆ ఘటనలో మొత్తం 36,000 మంది మృతి చెందారు. ఈ పేలుడు శబ్దం 4,800 కిలోమీటర్ల దూరం దాకా వినిపించింది. ఇక 2004లో ఇండోనేషియాలో సంభవించిన 9.1 తీవ్రతతో భూకంపం ధాటికి సునామీ వచ్చింది. దాని రాకాసి అలలు 13 దేశాల తీరాలను ముంచెత్తడంలో 2,30,000 మంది చనిపోయారు. ఆ తర్వాత వచ్చిన భూకంపం జపాన్ లో సంభవించింది. 2011లో రిక్టార్ స్కేలుపై 9.0 తీవ్రతతో సంభవించిన ఈ పెను భూకంపం జపాన్ లోని టోహోకు తీరాన్ని ముంచెత్తింది. సముద్రుడి ధాటికి ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం సంభవించడంతో పాటు 18,500 మంది మృతి చెందారు కూడా. సముద్రపు అలలు నగరంలోని ప్రవేశించడంతో అనేక వాహనాలు, ఇండ్లు కదిలిపోయాయి. ఈ సునామీ ఘటనపై హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చాయి. సునామీ అన్న పదం జపనీస్ భాష నుంచి వచ్చింది. దానికి అర్థం హార్బర్ కెరటం అని. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి. అవి గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అలాంటి వాటిని మనం ఇంతవరకు చూడలేదు. అవి ఒక జెట్ విమానం స్పీడ్ తో సమానంగా ఉంటాయంటారు నిపుణులు. ప్రపంచంలో జపాన్ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాకు సునామీ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పు మరెక్కడా లేదు. ప్రతి ఏడాది అక్కడ సునామీ సంభవిస్తోంది. ప్రతి 7 ఏళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే 80% పైగా సునామీలు సంభవిస్తున్నాయి.